హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము సిన్స్ ఆఫ్ లేబర్ పెయిన్స్. అంటే మనకి డెలివరీ ముందు అసలు మన పెయిన్స్ అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, పెయిన్స్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే చెప్తాను. అంటే ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా అంటే తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. అసలు లేబర్ పెయిన్స్ అనేది ఎలా వస్తాయి, ఎలా ఉంటుంది, ఎలా ఎలా ఫేస్ చేయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి లేబర్ పెయిన్స్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్తాను. అయితే మనకి 9th మంత్ వచ్చాక మనకి ఇంకా డెలివరీ 1 వీక్ ఉందనగా 1 వీక్ బిఫోరే మనకి కొంతమందికి లేబర్ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కొంతమందికి 9th మంత్ రాగానే డెలివరీ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది, అందరికి ఒకేలా అయితే ఉండదు. మనకి డెలివరీ పెయిన్స్ అనేది మినిమం అంటే నార్మల్ అందరు లేడీస్కి ఎలా ఉంటుందంటే మినిమం 1 వీక్ బిఫోర్ అంటే నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తాయండి. సి సెక్షన్ వాళ్ళకైతే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన డేట్కి డెలివరీ అనేది చేస్తారు. బట్ నార్మల్ డెలివరీ వాళ్ళకి అసలు లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తా. మనకి ఇంకా 1 వీక్లో డెలివరీ ఉందనుకోండి, సో 1 వీక్ ముందేనా మనకి పెయిన్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే 3 డేస్ డెలివరీ ఉంది, ఇంకా నాకు ఎల్లుండే డెలివరీ అనే వాళ్ళకి ఈరోజు కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో లేకపోతే రేపు డెలివరీ ఉంది అనే వాళ్ళు కూడా ఈ రోజైనా అవ్వచ్చు. సో మినిమం మీరు 1 వీక్ కంటే ముందే అలర్ట్గా ఉండాలి. సో 1 వీక్ ముందు నుంచే అలర్ట్గా ఉంటే మనకి ఏ నిమిషంలో అయినా పెయిన్స్ అనేది రావచ్చు, అది ఖచ్చితంగా 100%. సో ఏంటంటే మీకు పెయిన్స్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే అసలు మెయిన్ ఆ పెయిన్స్ అనేది తట్టుకోవడం అనేది చాలా కష్టమండి. మొత్తం పూర్తిగా మనకి లాగినట్టు అంటే కిందకి లాగినట్టుగా అనిపిస్తుంది. ఆ పెయిన్స్ని తట్టుకోవడం అనేది చాలా కష్టమే. కానీ మనం ఆ పెయిన్స్ అన్నీ తట్టుకొని ఫేస్ చేస్తేనే మనకి తొందరగా డెలివరీ అవుతుంది. సో మీరు ఆ పెయిన్స్ తట్టుకోలేక నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అనే వాళ్ళకి మాత్రం సి సెక్షన్ చేసేస్తారు. సో దాన్ని బట్టి మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎలా అంటే మీకు నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎంత పెయిన్స్ అయినా రాని, ఎన్ని నొప్పులైనా సరే వచ్చినా సరే నార్మల్ డెలివరీకి సిద్ధంగా ఉన్నారంటేనే మీరు ఫ్రీగా ఉండగలరు, ఆ పెయిన్స్ని భరించగలరు. సో నేను ఆ నొప్పులు భరించలేను, నా వల్ల కాదు, ఈ పెయిన్స్ తట్టుకోలేను అనే వాళ్ళకి ఏంటంటే డాక్టర్సు ఈ బాధను భరించలేం, ఈ అమ్మాయి గోలను భరించలేం అని వాళ్ళు వెంటనే మనకి సి సెక్షన్ చేసేస్తారు. కాబట్టి ఎంత నొప్పులు వచ్చినా సరే ఖచ్చితంగా భరించండి. అది భరిస్తేనే ఆఫ్టర్ లైఫ్ అంటే డెలివరీ అయిన తర్వాత మీకు ఫ్రీగా లైఫ్ అనేది ఉంటుంది. సో సి సెక్షన్ చేసారనుకోండి బ్యాక్ పెయిన్ రావడం, సో మనకి బాడీ పెయిన్స్ రావడం లైఫ్ లాంగ్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి పెయిన్స్ వచ్చేటప్పుడు అవి భరిస్తేనే బెటర్. సో అయితే పెయిన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. సో మనకి ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ముందు మనకి యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుందండి ఖచ్చితంగా, అది మనం గుర్తించాలి. ఉమ్మనీరు అనేది ఇంకా పెయిన్స్ అంటే రియల్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మనకి ఉమ్మనీరు అనేది ఒక ట్యాప్ మనం కుళాయి వేస్తే వాటర్ ఎలా పారుతుంది, సేమ్ అలానే మనకి కంటిన్యూస్గా ఇంకా యామ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతూనే ఉంటుంది. మనం ఎలా అంటే కొంతమంది ఏంటంటే ప్యాడ్స్ పెట్టుకోవడం, విస్పర్స్ పెట్టుకోవడం, లేకపోతే క్లాత్స్ పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. సో మనం ఎన్ని పెట్టినా మనకి ఇంకా యామ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యింది అంటే ఇంకా అది ఆగదు. సో యామ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతూ మనకి పెయిన్స్ అనేది వస్తూనే ఉంటాయి, అది ఒకటి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది. అంటే మనకి కంటిన్యూస్గా అది బ్లీడింగ్ అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం మనం డేట్ అయ్యేటప్పుడు బ్లీడింగ్ ఎలా వస్తుంది, సో అలా బ్లీడింగ్ అనేది రిలీజ్ అవుతూ పెయిన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఆ పెయిన్స్ అలా ఉంటూనే మనకు ఉమ్మనీరు లీక్ అవ్వడం అండ్ మనకి బ్లీడింగ్ లీక్ అవ్వడం ఇలాంటివంతా జరుగుతుంది. సో వీటితో పాటు మనకి పెయిన్స్ అనేది వస్తూ బ్యాక్ అనేది ఎంత లాగుతుందంటే నడుము చాలా లాగేస్తుంది. ఇంకా అయ్యి బాబోయ్ మనం కూర్చోలేం, నిల్చోలేం, సరిగ్గా నడవలేం, చాలా గందరగోళం అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చెప్పనా మీకు, మనకి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా మనకి నార్మల్ డెలివరీ చేస్తారు, మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి,
మనకి నార్మల్ డెలివరీ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఉంది అనేటప్పుడు కూడా మనకి వాకింగ్ చేయమంటారు. సో మనకి ఆ పెయిన్స్ భరిస్తూ వాకింగ్ చెయ్యాలి. ఎందుకంటే మనకి ఆ పెయిన్స్ భరిస్తూ వాకింగ్ ఎందుకు చేయమంటారంటే డాక్టర్సు, ఇంకా బేబీ పూర్తిగా డౌన్ అయిపోయి హెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈజీగా బేబీ అంటే స్పీడ్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది హై చేస్తుంది. కాబట్టి డెలివరీ పెయిన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాకింగ్ అనేది మీరు చెయ్యండి. అలా చేస్తే ఇంకా అంటే మనకి థైస్ దగ్గర కొంచెం అలా అంటే ఓపెన్ అప్ అవుతుంది మనకి సర్విక్స్ అనేది. మనం పెయిన్స్ వచ్చేటప్పుడు వాకింగ్ చేస్తే ఆ సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యి బేబీ హెడ్ బయటకు వచ్చేస్తుంది. సో మనకి ఈజీగా డెలివరీ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మనకి పెయిన్స్ వచ్చేటప్పుడు ఎక్కువగా డాక్టర్స్ అనేది ఇంకా వాకింగ్ చెయ్యమ్మా, కష్టమైన నష్టమైన భరించని వాకింగ్ చేయమంటారు. సో దానివల్ల మనకి డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే డెలివరీ అయ్యేటప్పుడు మోషన్ వస్తుంది. సో ఎందుకంటే మన కడుపులో ఏమీ అసలు ఉండకూడదండి. సో మనకి మోషన్ అయ్యేదానికి కొంతమందికి ఏంటంటే ఇమోని ఏదో అంటారు సంథింగ్, అది మన బాడీలోకి ఎక్కిస్తారు అంటే బ్యాక్ సైడ్ నుంచి. సో మనకి దాన్ని ఎక్కించడం వల్ల ఏంటంటే మన కడుపులో ఆ మోషన్ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ ఏమీ లేకుండా మనకి బాత్రూమ్ వెళ్ళేలా చేస్తారు. అంటే మనకి ఆ టైంలో మోషన్ వచ్చేలా చేస్తారు డాక్టర్సే. లేకపోతే మనల్లోనే సరే మీరు మోషన్ వెళ్ళండి అమ్మా, బాత్రూమ్ వెళ్ళండి అని వాళ్ళు ముందుగానే చెప్తారు. సో దానివల్ల ఏంటంటే మన కడుపులో ఎలాంటి డస్ట్ కానీ ఎలాంటి ఫుడ్ కానీ మోషన్ కానీ ఎలాంటిది ఉండనివ్వకుండా చాలా మన కడుపు అనేది చాలా ప్లెయిన్గా లోపల అనేది ఓన్లీ బేబీ మాత్రం ఉండేలా మనకి చేయమంటారు వాళ్ళు. కాబట్టి మనకి డెలివరీ పెయిన్స్ వస్తున్నా సరే మోషన్ వెళ్ళమంటారు, టాయిలెట్ వెళ్ళమంటారు, సో వాకింగ్ చేయమంటారు. ఇవన్నీ కూడా చెయ్యాలండి. సో అది చెప్పాను కదా, బ్లీడింగ్ రిలీజ్ అవుతుంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది, ఈ థైస్ ఇంకా బ్యాక్ ఇంకా చెప్పనవసరం లేదు, ఆ పెయిన్స్ తట్టుకోవడం కష్టమే. సో ఆ పెయిన్స్ అన్నీ తట్టుకొని ఇంకా బ్లీడింగ్ లీక్ అయినా ఉమ్మనీరు లీక్ అయినా సరే వాకింగ్ చేస్తూ ఉండాలి, మోషన్ వెళ్తూ ఉండాలి, టాయిలెట్కి వెళ్తూ ఉండాలి. సో ఇన్ని చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఇంకా పెయిన్స్ వస్తాయి కదా, పెయిన్స్ వచ్చేటప్పుడు బాగా ఇవన్నీ పెయిన్స్ని భరించాక అప్పుడు మనకి బెడ్ పైన ఎక్కించేసి ఇంకా బేబీని పుష్ చేయమంటారు మనల్నే. సో కొంతమంది అక్కడ ఆయాలు డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ అయితే ఏం చేయరు, ఓన్లీ మనకి డెలివరీ చేసినంత వరకే ఉంటారు. బట్ ఆయాస్ కానీ ఇంకేమైనా అదర్ నర్సులు కానీ ఉంటారు కదా, వాళ్ళు బేబీని పుష్ చేయమంటారు. మనకి బ్రీతింగ్ అనేది చాలా గట్టిగా తీసుకోమంటారు. సో ఎక్కువగా అంటే మనం బ్రీతింగ్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనం బ్రీతింగ్ ఎక్కువగా తీసుకొని బేబీని ముందుకు ఇలా పుష్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా బేబీని వాళ్ళు బయటికి తీయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇన్ని చేస్తారండి. సో నేను పార్ట్ 2లో కూడా నేను మిగతా చెప్తాను. మొత్తం ఒకేసారి చెప్తే మీకు మైండ్ అనేది ఎక్కువగా డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్.